హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా బాగుందండి. ఈ విధంగా ఒక్కసారి ఈ ఆకుతో పప్పు చేసి చూడాలండి. అట్నే జుర్రుకొని తింటరండి. అంత బాగుంది. ఈ విధంగా ఈ ఆకుకూర పప్పుని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరే అంటారు సూపర్‌గా ఉంది అని. ఓకేనా? దీన్ని ఎలా చేయాలో, ఎలా చేశానో ఒకసారి మన కిచెన్‌లోకెళ్దాం. ముందుగా మనం ఈ ఆకుని తీసుకోవాలండి. ఈ ఆకు పేరేందో తెలుసు కదా! సిర్రాకండి. అంటే సిరికూర అని అంటారు. సిర్రాకు అని కూడా అంటారండి. ఓకేనా? ఈ టైప్‌లో ఆకుకూరని శుభ్రంగా ఒలిసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని, దాంట్లో ఒక కప్పండి కందిపప్పు పోసుకుందాం. అది గూడా ఆ కందిపప్పు గూడా కొంచెం మంచి మేలు రకం తీసుకోండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. ఓకేనా? కూర బాగుండాలంటే ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకునేసి శుభ్రంగా ఇలా పిసుకుతూ 3, 4 సార్లు వరకు నీళ్లు పోసుకుంటూ కింద పోస్తూ ఆ టైప్‌లో బాగా దీన్ని కడుక్కోవాలండి. ఎందుకంటే ఈళ్ళు పప్పు స్టాక్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం అంతా వేరేది ఏస్తారు కాబట్టి అది శుభ్రంగా ఎళ్ళిపోవాలి. ఈ విధంగా రెడీ అయినాక ఇప్పుడు ఆకుకూర ఇందులో వేసేసుకుందాం. అంటే ఈ ఆకుకూరని మనం ఒలుచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అది ఏ ఆకైనా సరే. అది ఒలిచేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఒలుచుకోవాలి. ఇప్పుడు ఇందులో టమోటాలు వేసుకుందామండి. ఒక 2 మంచి ఎర్రటి పండ్లు. ఒక 10, 12 దాకా పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అది స్పైసీని బట్టండోయ్. ఓకేనా? చింతపండు గూడా ఒక నిమ్మకాయ సైజ్ యేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ వేశాక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకునేసి, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఓకేనా? ఇవి వేసిన తర్వాత ఒక గ్లాసు మందం అయితే నీళ్లు పోసుకుందాం. నీళ్ళేందంటే దీనికి మనం 5 లేదా 6 విజిల్స్ రానిచ్చుకోవాలి. దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోండి. ఓకేనా? చూడండి ఈ టైప్‌లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు దీనికి మూత పెట్టేసేద్దాం. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు విజిల్స్ వచ్చే విధంగా రబ్బరు ఇవన్నీ చూసి మూత పెట్టుకునేసి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి. ఓకేనా? స్టవ్ మీద పెట్టేసుకునేసి ఇప్పుడు దీన్ని ఒక 5 లేదా 6 విజిల్స్ అయితే కంపల్సరీ రానిచ్చుకోవాలి. అంటే అందులో స్మెల్ మనకి అర్థం అవుతుంటుంది. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు స్టవ్ మీద నుంచి కిందకి దించేసి అందులో ఉన్న ఎయిర్ పూర్తిగా తీసేసుకునేసి ఇప్పుడు మూత ఓపెన్ చేసేసుకుందాం. ఓపెన్ చేసినాక ఒక్కసారి చూద్దామండి ఎలా ఉడికిందో. సూపర్‌గా గంధం టైప్‌లో ఉడికిపోద్దండి. ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? ఈ టైప్‌లో ఈ పప్పును మనం బాగా ఉడికించుకోవాలి. అంటే ఈ పప్పు, ఆకుకూరని. ఓకేనా? ఈ టైప్‌లో బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ముద్దగం తీసుకునేసి దీంతోని మనం ఈ టైప్‌లో దీన్ని బాగా ఎనుపుకోవాలండి. అంటే ఇది మంచి గంధం టైప్‌లో వచ్చే విధంగా అంటే గుజ్జులాగా మారాలండి. ఆ టైప్‌లో. అంటే మనం ఇందులో ఏసిన పచ్చిమిరపకాయలు గాని, టమోటాలే గాని, ఆకుకూర గూడా మొత్తం గూడా బాగా ఇలా చిక్కగా ఎనిగిపోవాలండి. ఆ టైపు దీన్ని గుజ్జులాగా రెడీ చేసుకునేసి, ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకునేసి, ఇప్పుడు దీన్ని బాగా ఇలా కలుపుకుంటూ, ఇలా బాగా తిప్పుకునేసి, ఈ విధంగా ఎనుపుకోవాలండి. ఇలా ఎనిపితే ఇది ఎలా అంటే మంచి చిక్కగా అంటే జిగటలాగా వస్తుందండి. ఆ టైప్‌లో దీన్ని బాగా ఎనుపుకోవాలి. చూడండి పచ్చిమిరపకాయలు గాని, టమోటాలు గాని అన్నీ ఎలా ఎనిగిపోయినాయో ఈ టైప్‌లో గుజ్జులాగా తయారు చేసుకునేసి, ఆ ముద్దగాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేసి, మనం కొద్దిగన్ని ఆ ముద్దగం కడగటానికి మాత్రమే నీటిని ఉపయోగించాం. సరిపోతాయండి. ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఈ టైప్‌లో బాగా మిక్స్ చేసుకోవాలి. కానీ ఆకుకూరను మాత్రం శుభ్రంగా రెడీ చేసుకోవాలండోయ్. అది మాత్రం మెయిన్ ప్రధానం. ఆకుకూరలో ఆకులకి ఎనక భాగంలో గుడ్లు టైపులు ఉంటాయండి. అవి మాత్రం కంపల్సరీ తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో కాస్త ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేశాక దాన్ని కాస్త వేడెక్కనిచ్చేసి ఒక్క టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకునేసి ముక్కులు పొడిచిన వెల్లుల్లి రెమ్మలండి. అది ఒక గడ్డ దాకా వేసుకోవచ్చండి. ఇబ్బందేం లేదు. ఇప్పుడు దీన్ని కొంచెం మనం వేగనిచ్చుకోవాలి. ఇలా బాగా వేయించిన తర్వాత ఇప్పుడు ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలని ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసేసుకునేసి ఇలా కలుపుకోవాలండి దీన్ని గూడా. ఇది కూడా కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. అంటే మరీ మంట హైలో ఉంచకూడదండోయ్. ఇప్పుడు ఒక్క ఆనియన్‌ని ఇలా సన్నగా ఇలా కట్ చేసుకునేసి దాంట్లో వేసుకునేసి ఈ విధంగా దీన్ని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత విధంగా దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగు వేసుకునేసి ఆ తర్వాత కరివేపాకండి
ఇది ఒక 4 రెమ్మలు అంటే ఒక పిడికిడి దాకా వేసుకోవచ్చండి. వచ్చే ఇబ్బందేం లేదు. అది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి. ఓకేనా? ఈ కరివేపాకును గూడా ఇలా చిటపటలాడనిచ్చి ఇప్పుడేం చేద్దామంటే ఇందాక ఎనిపి రెడీ చేసి పెట్టుకున్న ఈ సిర్రాకు పప్పుని దీంట్లో వేసేసుకుందాం. ఈ సిర్రాకు పప్పు మొత్తం గూడా ఈ పోపులో వేసిన తర్వాత సేమ్ అదే ప్రెషర్ కుక్కర్‌లో కాసిన్ని నీళ్లు అలా పోసేసి, ఈ అడుగున అతుక్కున్న ఆ గుజ్జు లాంటి దాన్ని అలా తొలిపి దీంట్లో పోసుకోవాలండి. అంతేనండి. నీళ్ళెక్కువ అవసరం లేదు. ఆ టైపు ఉంటేనే ఈ సిర్రాకు పప్పుకి రుచండి. ఓకేనా? అందుకనే అలా చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసుకునేసి కాస్త ఇలా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మరొక్క 2 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే పోపేస్తామో, పోపు వేసిన తర్వాత మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఆ పోపు ఆ కూరలో ఇనకాలండి. అప్పుడే కూరకు మరింత రుసొస్తది. ఓకేనా? ఈ టైపు వచ్చాక ఇప్పుడు మీదకించి కొత్తిమీరనలా చల్లుకుందామండి. ఆ కొత్తిమీర గూడా శుద్ధంగా కడిగి, ఆ తర్వాత అందులో వేసేసుకునేసి, ఇప్పుడు కాస్తలా మిక్స్ చేసుకునేసి, ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చూసాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంటే సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదన్నది ఒక్కసారి చెక్ చేసుకునేసి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసి, వేడి వేడిగా సర్వ్ చేసుకొని, దేనిలోకైనా సరే తిని చూడండి. అద్భుతమండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. వేడి వేడి అన్నంలోకైతే అలా దీన్ని పోసుకునేసి, అలా కలుపుకొని తింటుంటే, లాస్ట్ అన్నం మొత్తం అయిపోయినాక ఆ గుజ్జు గూడా వదిలిపెట్టరండి. ప్లేటు మొత్తం నాకేస్తారు. అంత మంచి రుచిగా ఉందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి.